ఇప్పుడు చూద్దాం, ఇప్పుడు పేపర్లకు వద్దాము. ఆంధ్రజ్యోతి చూస్తే లోక్సభ స్పీకర్ ఓం బిర్లా వరుసగా రెండోసారి సభాధ్యక్ష పదవి. మూజవాణి ఓటుతో విజయం, మీ చిరునవ్వుతో లోక్సభలో ఆనందం వెల్లువిరుస్తుంది. చరిత్రలోనే స్వర్ణ యుగానికి మీరు నేతృత్వం వహిస్తారు. ఓం బిర్లాపై ప్రధాని మోదీ ప్రశంసలు. విపక్షాలకు అవకాశం ఇవ్వండి, ఓం బిర్లాను కోరిన రాహుల్ గాంధీ. సస్పెన్షన్ల పర్వం కూడదన్న విపక్షాలు, మోదీ రాహుల్ పరస్పర కరచాలనం. తొలి రోజే సభలో గందరగోళం, ఎమర్జెన్సీ, ఇందిరాపై స్పీకర్ విమర్శలు. కాంగ్రెస్ విపక్ష నేతల నిరసన, సభ వెలుపల ఎన్డీఏ ఆందోళనలు. ఎన్నిక అనంతరం ఓం బిర్లాను స్పీకర్ కుర్చీ వద్దకు తీసుకెళ్తున్న సందర్భంగా మోదీ రాహుల్ కరచాలనం. సో మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా దీని గురించి. నెక్స్ట్, ఆషాఢంలోపే విస్తరణ. ఏం విస్తరణ? మంత్రివర్గంలో మరో నలుగురికి ఛాన్స్ అయిపోయింది. వాళ్ళు వచ్చి మాత్రం చేసేది ఏముంది? వాళ్ళు ఒక 100 కోట్లు 200 కోట్లు ఇస్తురంట. నేను చెప్పాలన్నా ఎవరెవరు మంత్రి పదవులు ఎవరెవరికి వస్తున్నాయో. మా వివేక్ వెంకట స్వామి, మా గడ్డం వివేక్ కన్నా 200 కోట్లు ఆఫర్ చేసిండట. ఓకే, ఇంకోరబ్బా మా కోమటిరెడ్డి బ్రదర్స్ ఉన్నారు కదా, మా అన్ననే ఎప్పుడు మంత్రి ఎంపీ అవ్వాలనా? మేము అవ్వద్దా? మాకేం తక్కువ? మేము కూడా డొనేట్ చేస్తాం, మాకు మంత్రి పదవి కొట్టండి అని చెప్పి ఆఖరికి ఆయన ఒక 100 కోట్లు 50 కోట్లు ఆఫర్ చేసి వచ్చిండట. సో ఈ ఉన్న 6 పోర్ట్ఫోలియోలు అనుకుంటా, ఈ 6 పోర్ట్ఫోలియోలో ఒకటి గడ్డం వివేక్ ఏకంగా హోమ్ మినిస్టర్కే ఏమి కావాలంటే డబ్బులు ఇస్తాం, మీకు ఎంత కావాలో చెప్పండి, 200 కోట్లు ఇచ్చి పడేస్తే ఇట్లా నాకు హోమ్ మినిస్టర్ ఇవ్వండి అని ఈ గడ్డం వివేక్ అంటా ఉండట. ఇక రాజగోపాల్ రెడ్డి ఏమో మంత్రిని అవ్వాలి, ప్లీజ్ అన్న అని చెప్పి చిన్నపిల్లలు డ్యాంగ్ చేస్తే సరేరా ఒక 100 కోట్లు పడేసేయి, ఒక మంత్రి పదవి వస్తుంది, ఏముంది అట్లా అని చెప్పి మంచిగా ఈ బాగా, అందుకే అందరు ఢిల్లీలో చేరిండ్రు. పోయి ఆడ ఎంత ఫండింగ్ ఇస్తే అంత మంచి పోర్ట్ఫోలియో వస్తుంది. అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది, శ్రావ్య ఎందుకమ్మా ఇట్లా ఒక 500 కోట్లకు పరుగులు తీస్తే మనవసొండోళ్ళు కూడా మరి ఒక 100 కోట్లు 200 కోట్లు అట్లా పడేసి ఈ ఏమంటారు, ఒక 100 కోట్లు 200 కోట్లు అట్లా పడేసి మనం కూడా మంచి ఒక మంత్రో ఏదో అయిపోతుంది కదా, ఎందుకు ఇవన్నీ అనిపిస్తుంది కదా. పైసా హే పరమాత్మ అయిపోయింది. ఎంత పరమాత్మ అయిపోయిందంటే భారతదేశంలో రాజ్యాంగానే తిప్పి సవరణ చేసేంత ఏమవుతుంది, కీలకమైపోయింది పైసా. ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది కదా, ఎవడికి అర్హత ఉంటే వాళ్ళకి కాదండి మంత్రి పదవులు. ఆ రోజులు పోయినాయి సార్. ఎవరు పైసా దేతే వాళ్ళకే మంత్రి పదవి దేతే లేతే ఏదో ఒకటి. సో అట్లుంటుంది పరిస్థితి వీళ్ళతోని. మళ్ళీ ఇంకోనోళ్ళు డబ్బున్నోళ్ళు ఆలోచించాలి. ఇక ఎమ్మెల్సీ ఒకరికి ఇచ్చిరు, ఆ ఎమ్మెల్సీ ఇచ్చిన వాళ్ళకి వాళ్ళకు కూడా మంత్రి పోవాలని, ప్రతి ఒక్కడు మంత్రి అవ్వాలని, ఎందుకు తర్వాత వాళ్ళ కంత్రివేషాలు చూపిద్దామని వాళ్ళ బాధ. సో మా ముఖ్యమంత్రి పదవి రేట్ ఎంత తెలుసా? ముఖ్యమంత్రి అవ్వాలంటే 1500 కోట్లు ఇవ్వాలి చెప్తున్నాను నేను, లేకపోతే అసలు ఊరుకోను నేను. 1500 కోట్లు ఇవ్వాల్సిందే ముఖ్యమంత్రికి. మన 1500 కోట్లు ఎవరు సంపాదిస్తుండ్రా? ఆల్రెడీ కొన్ని కోట్లు అందినాయి అక్కడ. 1500 కోట్లు ఇవ్వాలి. మరి ఎట్లు ఇవ్వాలి, ఏం చేయాలి, ఏం కథ అనేది కొన్ని సగం ముట్టినాయి, ఇంకా సగం ముడితే అప్పుడు జర సక్సెస్ అవుతుంది అనమాట డీలు. సో ఇది మొత్తానికి పరిస్థితి. సో మంత్రివర్గం, మంత్రి విస్తరణ ఫర్ సేల్. ఓకే, ఇగో ఆషాఢం లోపే విస్తరణ అంట. మీరు ఎప్పుడు విస్తరణ చేస్తే మాకెందుకు, అడ్మినిస్ట్రేషన్ ఏమైనా ఏడుస్తాయి కదా ఇక్కడ. మంత్రివర్గంలో మరో 9గురికి ఛాన్స్. రేసులో సుదర్శన్ రెడ్డి, వాకిటి శ్రీహరి తదితరులట. ఢిల్లీలో పార్టీల పెద్దలతో సీఎం రేవంత్ చర్చలు. 2-3 బర్తులు పెండింగ్లోనే. విస్తరణ తర్వాత పీసీసీ చీఫ్ నామినేటెడ్ పోస్టులు. సార్ ఇంకో డైలాగ్ కొట్టడం మర్చిపోయినా, ఈ ఢిల్లీలో పార్టీ పెద్దలతో సీఎం రేవంత్ చర్చలు. సార్ ఒకటి చెప్పాలనా, మా ఢిల్లీలో మా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ అపాయింట్మెంట్లు నాకు ఈజీగా దొరుకుతాయి. ఇక్కడ తెలంగాణలో మాత్రం మీకు దొరుకుతలేదు. మీరు మీ బిల్డప్లు వాళ్ళని చూసి నేర్చుకోండి. ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ తీసుకుంటే ఒక 2-3 రోజులు వెయిట్ చేస్తే ఈజీగా దొరుకుతుంది మా అటువంటి వాళ్ళకి. మీది మాత్రము అబ్బో చాలా కష్టం.
ఇక పిసిసి అధ్యక్ష పదవి 4 నేతల పోటీ. ఇప్పటికే రాజధాని చేరుకున్న ఆశావహులు. కేంద్రం రాష్ట్రం మధ్య వారధిగా ఉంటా. తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి జితేందర్ రెడ్డి. తెలంగాణ భవన్లో పదవి బాధ్యతల స్వీకరణ. తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి జితేందర్ రెడ్డి తెలంగాణ భవన్లో పదవి బాధ్యతల స్వీకరణ. సో మంత్రివర్గంలో మరో 4కి ఛాన్సు. ఏందో సార్ పరిస్థితి. ఇక్కడ మంత్రి పదవుల కోసము అడ్మినిస్ట్రేషన్ ఏమైనా ఉన్నదా? అసలు ఏమైనా కనబడుతుందా? పార్టీల చేరికలు, మంత్రులకు ఉన్నటువంటి కోరికలు. ఇది ప్రస్తుత తెలంగాణ పరిస్థితి. ఆర్ఆర్ఆర్ దక్షిణ భాగాన్ని జాతీయ రహదారిగా ప్రకటించండి. దానికి ఈ ఏడాది ప్రణాళికలో నిధులు మంజూరు చేయండి. హైదరాబాద్ విజయవాడ హైవేను 6 లేన్లుగా విస్తరించండి. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి. రోడ్లు బాగా లేకపోతే టోల్ వద్దు. గుంతల రోడ్లకు వసూలు చేస్తే ప్రజా వ్యతిరేకత. కేంద్ర రోడ్డు రవాణా మంత్రి గడ్కరీ వ్యాఖ్యలు. సార్ ఎటకేలకు ఎంత మంచి వ్యాఖ్య చేశారు సార్, నాకు అర్థం కాదు. అప్పుడప్పుడు చిన్నప్పుడు డౌట్లు వచ్చేవి. ఇప్పుడు ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే మాకు ఫైన్లు వేస్తారు, మరి మీరు రూల్స్ ఉల్లంఘిస్తే మేము ఎవరికి ఫైన్లు వేయాలి సార్? మీకే వేయాలనా, ఎవరికి వేయాలి ఫైన్లు? ఇట్లాంటి డౌట్లన్నీ వచ్చేవి సార్. అవన్నీ మైండ్ ఇట్లా కూర్చుండిపోయినాయి. విపరీతమైనటువంటి టోల్ ఛార్జెస్ అయితే భయంకరంగా వసూలు చేస్తారు, మామూలుగా కాదు. వామ్మో ఫాస్టాగ్ లేకపోతే ఇంకా ఘోరం సార్, క్యాష్ ఇస్తే ఇంకా ఘోరమైనటువంటి పరిస్థితి.